జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సింహద్వారానికి 2 తలుపులు ఉండాలా, ఒక్క తలుపు ఉండాలా? అసలు సింహద్వారానికి ఒక తలుపు ఉండరాదు అనేది మనకి ఇక్కడ ప్రశ్న. అంటే ఇప్పుడు ఈ సింహద్వారానికి మరి ఒక తలుపు ఎందుకు ఉండకూడదండి, 2 తలుపులు ఎందుకు ఉండాలి? అక్కడ ఒక కారణం కూడా ఉంది. దానికి ఒక సూత్రం కూడాను పూర్వకాలం మనకు మహర్షులు అందించారు. ఏమిటది? ఇల్లు ఇరుకవాటంగా ఉండాలి, ఆలి మలికవాటంగా ఉండాలి అంటారు. అంటే ఇంటికి 2 తలుపులు ఉండాలి, ఇరువైపులా తలుపులు ఉండాలి. ఇరుకవాటం అంటే తలుపులు. తలుపులు దేనికి ఉంటాయి? తలుపులు అంటేనే అక్కడ ద్వయంగా మనకు కనపడుతుంది. అంటే తలుపు అంటే ఒకటే అవుతుంది, తలుపులు అంటే 2గా తీసుకుంటాం. ఈ 2 తలుపులు ఒకచోటగా ఉండేది ఎక్కడ అంటే ద్వారం దగ్గరనే ఉంటాయి. ఎప్పుడైతే సింహద్వారానికి ఇరుకవాటాలు ఉండాలి అంటే కనుక ఆ ద్వారానికి తప్పనిసరిగా ఎక్కడెక్కడైతే ద్వారాలు ఉంటాయో, ఒక సింహద్వారమే కాదు ఉపద్వారాలు కూడాను, లోపల భాగంలో కూడాను 2 తలుపులు అనేవి ఉండటం అనేది చాలా మంచిది. ఈ 2 తలుపులు దేనికి ప్రతీక? ఒకటి భార్యకు, 2 భర్తకు. ఎప్పుడైతే ఈ 2 తలుపులు కూడా చక్కగా మూసుకొని తాళం వేయటానికి వీలుగా గడి కనుక అమర్చబడి ఉన్నట్లయితే ఆ తలుపులు 2 ఎంత చక్కగా అతుక్కొని ఉంటాయో వాళ్ళిద్దరి మధ్య దాంపత్య జీవితం కూడాను అంత చక్కగా ఉంటుందని చెప్పి మనకు పూర్వకాలం శాస్త్రంలో తెలియపరచడం జరిగింది. అలా కాకుండా ఒక తలుపు ఉన్నట్లయితే ఎవరు ఒకరికే బలంగా ఉంటుంది, ఇంకొకరికి బలంగా ఉండదు. ఇంకొకటి కూడా ఇక్కడ మనకు గమనించినట్లయితే ఒక తలుపు ఉందనుకోండి, 3 అడుగుల తలుపు ఒకటి కనుక పెద్దదిగా పెట్టినట్లయితే అది తీయటానికి చేయడానికి ఇంత పెద్దదిగా వెళ్తుంది, ఇంత పెద్దదిగా లోపలికి ముడుచుకుంటుంది. అంటే ప్లేస్ కూడా ఆక్రమిస్తూ ఉంటుంది. అదే 2 తలుపులు కనుక ఏర్పాటు చేసినట్లయితే ప్లేస్ కూడా ఆక్రమించదు, 1 అడుగు యువతలు జరుగుతుంది, 1 అడుగు వెనక్కి వెళ్ళిపోతుంటుంది. కనుక సింహద్వారానికి ఇరుకవాటాలు అనేవి ఉండాలి. ఆ ఇరుక అవాటాల వెనక భాగం నుంచి ఆలి అంటే మన భార్య అనేది, ఆడవారు అనేది ఆ తలుపు వెనకాల నుంచోనే ముందుకు మాట్లాడాలి. ముందు ఎవరైనా బయట వాళ్ళు వస్తే తలుపు వెనక భాగం నుంచోనే ముందుకు మాట్లాడటం మంచిది అంటారు. కనుక సింహద్వారానికి ఇరుకవాటాలు ఉండటం మంచిది. ఆ ఇరుకవాటాలు కూడా విడివిడిగా ఉండాలి అంటారు. కనుక ఇటువంటి సింహద్వారాలు అనేవి వాస్తుకు బలంగా ఉంటాయి. తద్వారా ఆ ద్వారంలోంచి బయటకు వచ్చినటువంటి యజమాని కూడాను ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. చాలా చోట్ల కొన్ని చోట్ల చూస్తుంటాము, ఒక తలుపు ఉంటుంది, అది వెళ్ళిపోయి ఈశాన్యం తలుపు అంటారు, కానీ ఈశాన్యంలో క్లోజ్ చేసి ఉంటుంది. తలుపు ఇట్లా తీసుకెళ్ళి గోడ కానిస్తుంటాము. లేదంటే అవతల తలుపు ఏది ఉంటుందో అది ఇది 2 కూడా కొట్టుకుంటూ ఉంటాయి, 2 తగులుతూ ఉంటాయి కార్నర్స్లో. కనుక సింహద్వారానికి ఒక తలుపు ఉన్నట్లయితే ఈ ప్రతిబంధకాలను కూడా మనం నిరోధన చేసినట్టు ఉంటుంది. ఇంకొకటి మరీ ముఖ్యంగా మనకు దాంపత్య జీవితంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉండే అవకాశం ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడాను సింహద్వారానికి ఇరుకవాటంగా ఉండే విధంగా ఏర్పాటు చేద్దాం. తద్వారా విశేషమైనటువంటి ధనప్రాప్తిని, విశేషమైనటువంటి అనుబంధాన్ని పెంపొందించుకుందాం అని చెప్పి మనకు శాస్త్రంలో ఘోషించడమైంది. అదే విధంగా పాటించడం అనేది మంచి పద్ధతి. జై శ్రీమన్నారాయణ.